హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు నవీ స్టడీ ఛానల్. టుడే కరెంట్ అఫైర్స్ వచ్చేసి జూలై 8, 2026. ఫస్ట్ వన్ వచ్చేసి 3 ఐటీఐ హబ్ల అభివృద్ధి. బిఎం సేతు పథకం కింద 757 కోట్ల పెట్టుబడి. తెలంగాణలో 15 ప్రభుత్వ ఐటీఐలను హబ్ అండ్ స్పోక్ విధానంలో 3 క్లస్టర్లుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ఆమోదం. ఈ పథకం కింద ఒడిశా, గుజరాత్, తెలంగాణలోని 25 ఐటీఐలను 1237 కోట్లతో అభివృద్ధి చేయడానికి 4వ నేషనల్ స్టీరింగ్ కమిటీ ఆమోదించింది. వరంగల్, నల్గొండ, వికారాబాద్, పంజాగుట్ట ప్రభుత్వం ఐటీఐ ఒక క్లస్టర్గా అభివృద్ధి చేయనున్నారు. మరియు 2వ క్లస్టర్గా పటాన్ చెరువు, షాద్నగర్, మార్పల్లి, నల్గొండ, భువనగిరిలను శ్రీ సిద్ధార్థ ఇన్ఫ్రాటెక్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి అభివృద్ధి చేశారు. 3వ క్లస్టర్గా సంగారెడ్డి, హత్నూర్, మెదక్, దుబ్బాక, ఎల్లారెడ్డిలో ఐటీఐలను న్యూజిలాండ్ ఫౌండేషన్ కలిపి 24,094 కోట్ల అభివృద్ధి చేయనున్నారు. సో దీనిలో భాగంగా నెక్స్ట్ వన్, పాఠశాలల పనితీరులో మెరుగుపడిన తెలంగాణ. 599.70 స్కోరుతో దేశంలో 18వ స్థానం దక్కించుకుంది మన తెలంగాణ రాష్ట్రం. కేంద్ర విద్యాశాఖ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2025-26 నివేదికను విడుదల చేసింది. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంతాలుండగా తెలంగాణ రాష్ట్రం మాత్రం 18వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో జిల్లాల వారీగా చూస్తే జనగామ జిల్లా అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండోనేషియాకు బ్రహ్మోస్. అత్యాధునిక బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులు, అస్త్ర క్షిపణులను ఇండోనేషియాకు ఎగుమతి చేసేందుకు భారత్ అంగీకరించింది. నౌకాయాన భద్రత, ఖనిజాల సరఫరా, ఔషధాలు, విద్య, అంతరిక్షం, టెలికాం, ఆహార భద్రత, రక్షణ రంగ సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఇండోనేషియా అధ్యక్షుడు అయిన ప్రభవో సుబియాంతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చల అనంతరం 2 దేశాల మధ్య 14 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మోదీకి ఇండోనేషియా అత్యున్నతమైన పౌర పురస్కారమైన బింతాంగ్ ఆదిపూర్ణను సుబియాంతో ప్రదానం చేశారు. సో ఇండోనేషియా యొక్క అత్యున్నత పురస్కారం అండి. ఇలా మోదీ గారికి వచ్చినటువంటి పురస్కారాలను గుర్తుపెట్టుకోవాలి కరెంట్ అఫైర్స్ పరంగా. సో టుడే కరెంట్ అఫైర్స్ ఈజ్ ఓవర్ అండి. నా ఛానల్ని రోజు చూడండి. నాకు వ్యూస్ ఎక్కువ వస్తలేవు. మీరు కంపల్సరీగా చూసి మీకు నచ్చుతుంది. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మాత్రమే ఉంటుంది. నేను ఏదైతే ఉంటుందో పేపర్స్లో సెర్చ్ చేసి మీకు రాసి పాయింట్ వైజ్గా రాసి పెడుతున్నానండి. సో మొత్తం నాది వీడియో స్కిప్ చేయకుండా మొత్తంగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా నా వీడియో షేర్ చేశారని మరియు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో much. Thank you all.